8 సంవత్సరాల క్రితం కొడుకు ఆత్మహత్య కేసులో కోర్టు తీర్పుతో ఆ తల్లి మనస్సు కుదుటపడింది. దోషులకు ఎట్టకేలకు శిక్ష పడిందంటూ తన సంతోషాన్ని అందరితో పంచుకుంటుంది. ఈ కేసులో విచారణ పూర్తి చేసి నిందితులందరినీ కోర్టు ముందు నిలబెట్టిన పోలీసుల్ని ఘనంగా సన్మానించింది. తన కొడుకు ఆత్మకు ఇప్పటికి శాంతి చేకూరింది అంటూ కన్నీరు పెట్టుకుని భావోద్వేగానికి లోనైంది ఆ తల్లి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జరిగింది ఈ ఘటన. అశ్వరావుపేటకు చెందిన ముత్యాలరావుకి 2014లో నారాయణపురం గ్రామానికి చెందిన శ్యామలతో వివాహమైంది. కొన్నాళ్ల పాటు కాపురం బాగానే సాగినా మరో వ్యక్తితో భార్యకు సంబంధం ఉందనే విషయం బయటపడడంతో గొడవలు మొదలయ్యాయి. ముత్యాలరావు పలుమార్లు హెచ్చరించినా వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టినా కూడా ముత్యాలరావుకి మద్దతు రాలేదు. ఈ పరిస్థితులతో మానసికంగా కుంగిపోయి 2018 జూలై 31న ఆత్మహత్యకు పాల్పడ్డాడు ముత్యాలరావు. దీంతో తన కొడుకు మృతికి 14 మంది కారణమంటూ ముత్యాలరావు తల్లి తిరుపతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన అశ్వరావుపేట పోలీసులు విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. పలు దఫాలుగా వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పిచ్చింది. శ్యామలకు 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. వెంకటేశ్వరరావు సహా మిగతా ముద్దాయిలకు వేర్వేరుగా శిక్షలు ఖరారయ్యాయి. తన కొడుకు చావుకు కారణమైన వాళ్లకు ఎట్టకేలకు శిక్ష పడింది అనే సంతోషంలో తిరుపతమ్మ పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. అశ్వరావుపేటలో సిఐ నాగరాజరెడ్డి, ఎస్ఐ యమాయతి రాజుతో స్టేషన్ సిబ్బందిని సన్మానించారు. మిఠాయిలు పంచింది ఆ తల్లి. నిందితులు హైకోర్టుకు వెళ్తే అక్కడ తాను పోరాటం చేస్తానని ఆమె చెప్తున్నారు.